దేవుడు తన దాసురాల పక్షంగా నిలబడి గొప్ప కార్యాన్ని జరిగించిన ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చిన్న సాక్ష్యాన్ని పంచుకుందాం. మరి సిస్టర్ గారి పట్ల దేవుడు ఎంత కృప చూపించారు. అందుకే ఆయన ఆయుష్ ఆయన చేతిలో ఉంది, మన చేతిలో ఏమీ లేదు. మనం ఎలాంటి వారు? గడ్డి పువ్వు లాంటి వారు. ఒక క్షణంలో చిన్న ఒక డ్రాపు శరీరంలోకి వెళ్తే మనిషి బాడీ ఎంత చల్లబడిపోయిందంటే అది ఎంత భయంకరమైనటువంటి గుర్తెరగాలి. కాబట్టి దేవుడికి భయభక్తులు కలిగించడం అవసరం. దేవుడి సన్నిధిలో నిలబడటం అని దేవుడి యొక్క ఉద్దేశం. కాబట్టి బ్రతికి ఉంది, దేవుడి కృప పాత్రలు నిలబడింది. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా అది అర్థం చేసుకొని దేవుడి సన్నిధిని విడిచిపెట్టకుండా ఆయన నామంలో దీవెనకరమైన జీవితంలోకి నడవాలని అందరూ గుర్తెరగాలి. జ్ఞాపకం తీసుకోండి. ఒకరోజు జోసెఫ్ అని మా ఊరైతే చిన్న వెల్డింగ్ మిషన్ తీసుకొని వెళ్తే అక్కడ వెల్డింగ్ మిషన్ కింద పడితే అది పని చేయదు, దానికి వారంటీ లేదు. ఇంటికి వచ్చి చాలా బాధపడతాను, పని చేయట్లేదు అని చెప్పి ఉడకి చూసినా కూడా అసలు ఏం లేదు, అదేమో పని చేయట్లేదు. అది కొనాలంటే 10,000 అయింది. దేవుడు ఇప్పుడే మేము పరిస్థితులు బాగలేవు ప్రభావ, మాకు ఇంట్లోకి పిల్లల చదువులకి అన్నిటికీ అలా తీసుకోవాలి కదా తండ్రి. మరి నీ కార్యం అయితే ప్రభావ ఈ షాప్కి వెళ్ళి ఈ మిషన్ ఓపెన్ చేసుకొని చూస్తే ఒక్క వైరే కూడిపోవాలి ప్రభావ, అంతకు మించి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండొద్దు. నేను 1000 స్థుతులు చదువుకున్న తండ్రి. ఈరోజు నువ్వు రేపు ఈ షాప్కి వెళ్ళి ఆ మిషన్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఒక వైరే కూడిపోవాలి తండ్రి అని ప్రేర్ చేసుకొని ఆ రోజు 1000 స్థుతులు చదువుకున్నాను. తెల్లారి జోసెఫ్ షాప్కి వెళ్ళి పోగానే మాకు ఏ పని కూడా చూసుకోకుండా ఆ మిషన్ ఓపెన్ చేసి చూస్తే ఒక్క వైరే ఊడిపోయిందంట. మా వైర్ కలెక్షన్ పెట్టుకుంటూ దేవుడు ఇచ్చిన సాక్షి దేవుడు దీవించి కాక మనం స్థుతిని చెల్లించుకుంటే దేవుడు మనకి అసాధ్యమైన